అందరికీ నమస్కారం. ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడి 21 నెలల్లో సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్గా అమలు చేయడం జరిగింది. సుమారు దాదాపు 60,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. మార్చి నెలలో సంక్షేమంలో కొత్త రికార్డులు కూడా సృష్టించడం జరిగింది. ముఖ్యంగా మార్చి 8వ తారీఖున మహిళల దినోత్సవం సందర్భంగా రోజు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల దినోత్సవం రోజున 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా ప్రకటించడం జరిగింది. అలాగే రైతులు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభావ 3వ విడతగా సుమారు 47 లక్షల మందికి రైతులకు 2676 అంటే 2,676 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే ఉగాది కానుకగా నిరుద్యోగ యువకుల కోసం సుమారు 10,000 పోస్టులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అలాగే దివ్యాంగ శక్తి పేరట 12.76 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇటు దివ్యాంగులకి వాళ్ళు సహాయకులకి కలిపి 12.76 లక్షల మందికి ఈ యొక్క దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. అలాగే ఉగాది రోజున 6,787 మంది పేదలకు 56 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ తోఫాగా ఇమాం మౌజన్లకు 45 కోట్ల రూపాయలు గౌరవ వేతనాలు చెల్లించడం జరిగింది. పోలవరం నిర్వాసితులకు సుమారు 226 కోట్లు పునరావాస నిధుల్ని విడుదల చేయడం జరిగింది. అలాగే అర్లార్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పరిశ్రమ ద్వారా రూపాయలు 1.36 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి తద్వారా రాష్ట్ర యువతకి వచ్చేలాగా ఈ పెట్టుబడి ద్వారా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. చిన్న కాంట్రాక్టులను నిలిపివేసిన సుమారు 2,000 కోట్లు పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి 50,000 కుటుంబాల్లో ఆనందం తీసుకురావడం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలు నెరవేర్చే ప్రజా రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. 2వ విడత 1,08,875 టిట్కో ఇళ్లతో పాటు 1,50,000 ఇళ్ళు కలిపి మొత్తం 2,50,893 ఇళ్లను పేద అక్క చెల్లెమ్మలకు అందజేయడం జరిగింది. జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ఏ విష ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇవేమీ సాధ్యపడవని చెప్పి ముందు చెప్తూ వచ్చారు. దొంగ హామీలు ఇచ్చానన్నారు, విష ప్రచారాలు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అవడంతో మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రోజున వస్తున్న పెట్టుబడులన్నీ ఎక్కడ అసాధ్యం, ఇవన్నీ అసాధ్యం, వీళ్ళ వల్ల అవ్వదో, ఎందుకు ట్రై చేస్తున్నారో తెలియదు అనే చెప్పే పరిస్థితికి ఆనాడు ఉంటే ఈరోజు అవన్నీ నా వల్లే సాధ్యమయ్యాయి, నేనే తీసుకుని వచ్చానని సిగ్గు లేకుండా పిచ్చివాగులు వాగుతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఇటు టీడీపీ కార్యకర్తలను కానీ, జనసేన కార్యకర్తలను కానీ, అలాగే బీజేపీ కార్యకర్తలను కానీ ప్రశ్నించే ఏ గొంతునైనా సరే కేసుల ద్వారా పీకి నొక్కి ఇబ్బందులు పెట్టే పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఉండేది. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లువలు వస్తున్న పెట్టుబడులకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుసేపు మేమే తీసుకుని వచ్చామనటం, కుసేపు ప్రెస్ ముందుకు వచ్చి
వెకిలి చేష్టలు చేయటం, ఇవన్నీ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి, వాళ్ళ మానసిక పరిస్థితి మీద. సో విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, యోగా ప్రాక్టీస్ చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. ఈ యోగా అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోకి చాలా అవసరం అని భావిస్తూ ఉన్నాం. ఆ యోగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఉల్లాసం కలుగుతుంది. కనీసం మీరు జనాన్ని ఫేస్ చేసినప్పుడన్నా కొన్ని నిజాలు మాట్లాడి, లేకపోతే స్పృహలో ఉండి మాట్లాడే తత్వం మీకు అలవాటు అవుద్దని హితవు పలుకుతూ మరొకసారి జరుగుతున్న సంక్షేమానికి ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా వస్తున్న పెట్టుబడులను బట్టి మనం చెప్పగలం, రానున్న 10 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంటుందని, అభివృద్ధి పదంలో ఇటు సంక్షేమం పదంలో అన్ని విధాలుగా ముందంజలో ఉంటుందని ఖచ్చితంగా తెలియజేయగలం. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఇవ్వలేనటువంటి, ఇప్పుడు 4,000 పెన్షన్ కానీ, 6,000 పెన్షన్ కానీ, 10,000 పెన్షన్ కానీ, 15,000 పెన్షన్ కానీ దేశంలో ఎక్కడ ఇవ్వని వైనం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసిన వైసీపీ వాళ్ళు అస్తవ్యస్తంగా చేసినప్పటికీ వాటిని అన్నిటిని అధిగమించి ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేయటం, వెల్లువల పెట్టుబడులను తీసుకురావటం, మరి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారనే నమ్మకం ప్రజల్లో బలంగా బలమైన నమ్మకాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.